హలో గైస్, అందరికీ నమస్తే. స్టింగ్ లవర్ యాటిట్యూడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే జావా ఫిన్సెస్ మేల్ ఫీమేల్ డిఫరెన్స్ ఎలా గెస్ చేయాలి. ఇందులో 5 టిక్స్ అయితే నేను చెప్పగలను. 1, నోస్ మీద రెడ్ డాట్స్ ఉంటాయి కదా, ఆ రెడ్ డాట్స్ అన్నది ఫిమేల్కి అయితే లైట్ కలర్లో ఉంటుంది, మేల్కి అయితే డార్క్గా ఉంటుంది, ఫుల్ డార్క్ ఉంటుంది. అంటూ రెప్పల మీద ఫిమేల్కి అయితే చిన్నగా ఉంటుంది, మేల్కి అయితే థిక్గా ఉంటుంది రెడ్ కలర్ అన్నది. ఇంకోటి, దాని కింద భాగంలో మనం పట్టుకుని చూస్తే 2 చిన్న బోన్స్ అయితే తగులుతుంది, అది ఫిమేల్. మేల్కి అలా మనం టచ్ చేస్తే దాని కింద సింగిల్గా తగులుతుంది, అది మేలు. అలాగా ఆ టైప్లో మనం మేలు ఫిమేల్ అన్నది గెస్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మార్కెట్లో ప్రైజ్ అయితే 800 నుంచి 1000 దాకా ఉన్నది. ఒక షాప్లో 2000 కూడా చెప్తూ ఉంటారు. మనం 800 కానీ 1000 కానీ మనం బేరం ఆడి బడ్జెట్ చేసుకోవచ్చు. అట్లని అడిగే బట్టే వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఫిమేలు మేలు కూడా ఎలా డిఫరెన్స్ ఇస్తాయి అన్నది. ఇప్పుడు మేలు ఫిమేల్ అన్నది ఒకేలాగా ఉంటాయి, బాండింగ్ బాగానే ఉంటుంది. ఫిమేల్ కూడా మేల్ ఎలాగైతే మేటింగ్ అవుతుందో ఫిమేల్ కూడా అలాగే మేటింగ్ అవుద్ది, అలాగే బాండింగ్ ఉంటాయి. మేలు కూడా మేలు ఎలాగైతే బాండింగ్ ఉందో అదే టైపు మేలు ఫిమేల్ కూడా బాండింగ్ అన్నది ఉంటుంది. మీరు అలాంటిదప్పుడు దాన్ని చూసుకుని తీసుకుంటే చాలా మంచిది. ఈ మేలు ఫిమేలు క్రాసింగ్ అవుతే బేబీస్ వస్తాయి. మేలు క్రాసింగ్ అయినా ఫిమేల్ క్రాసింగ్ అయినా బేబీస్ అయితే రావు. ఇంకొక విషయం ఏంటంటే, మనం చిన్న కేజీలో పెడితే బేబీస్ అయితే ఇవ్వవు. దానికి 40 ఇంచెస్ కానీ 30 ఇంచెస్ కానీ ఆ టైప్లో కేజ్ మనం పెడితే మనకు బేబీస్ అయితే ఇస్తాయి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జరిగే సిచ్యువేషన్లు ఏంటంటే, ఇప్పుడు మనకి మార్కెట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ బ్రీడింగ్ చేస్తే మీకు పట్టియాలగానే బ్రీడింగ్ చేస్తాయని ఎత్తున్నారు. మనం చూసుకుని తెచ్చుకుంటే కనుక అవి బ్రీడింగ్ పేర్ అవుతాయి. మనం చూసుకోకుండా మనకి నచ్చినాయి కదా అని కొనేసుకుంటే కనుక మనం బుట్టలో పడిపోయినట్టే. అలాంటిదప్పుడు మనం తూచి అంటారు కదా, అలా చూసుకొని తీసుకుంటే మనకి మంచిగా అన్నది మంచిగా ఉంటుంది. ఓకే గాయస్, అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన ఇంప్రెషన్ అయితే. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్కి ఇంకా కొంతమందికి షేర్ చేసేలాగా ప్రయత్నించండి. థ్యాంక్ యూ.